హే 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 ఈరోజు నవంబర్ 23 మీరు వింటుంది బిగ్ బాస్ రివ్యూ. నా పేరు వేణుమాధవ్. ఈరోజు మండే. అండ్ మండే అంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డే. ఎందుకంటే నామినేషన్స్ డే. ఈరోజు నామినేషన్స్ జరిగాయి. చాలా 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 బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఇది. ఎస్పెషల్లీ మోనల్కి ఇది బెస్ట్ డే ఆఫ్ ద ఎంటైర్ బిగ్ బాస్ డే. ఇన్ని వీక్స్ 12 వీక్స్ నుంచి ఉంది మోనల్. అండ్ ఇది బెస్ట్ వీక్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ బెస్ట్ డే మాత్రం ఖచ్చితంగా ఈమెది బెస్ట్ డే పర్ఫార్మెన్స్ వైజ్. సో సింపుల్గా చెప్పాలంటే మోనల్ మోనల్ మోనల్. దిస్ డే వాజ్ ఆల్ అబౌట్ మోనల్. ఎనీవేస్, ఇవాళ ఏమైందో బ్రేక్ డౌన్ చేస్తా. ఎందుకు మోనల్ అనేది కూడా క్లియర్గా ఎనాలిసిస్ చేయొచ్చు. బ్రేక్ డౌన్ ఏం జరిగింది అనేది. సో ఫాస్ట్గా ఫస్ట్ డే 78 స్టార్ట్ అవుతుంది పాటతోటి, రావే చేద్దాం డాండి అనే సాంగ్ తోటి. అసలు ఈ ముగ్గురు అమ్మాయిలు సోహేల్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. అమ్మాయిలు ఉండడం వల్ల ఎంత బాగుంటుందో. అమ్మాయిలు వెళ్ళిపోతే ఇంకెవరు చేస్తారు డ్యాన్స్? సోహేల్ మాత్రం గ్యారంటీగా ఏది ఎట్లున్నా డ్యాన్స్ చేస్తాడు ఆయన, అంతే. మహబూబ్ పోయిన నెక్స్ట్ డే ఒక్కరోజు చేయలేదు అనుకుంటా. మిగతా రోజు ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తాడు. సరే, నెక్స్ట్ పొద్దున్నే చూడంగానే బ్రేక్ఫాస్ట్ టాస్క్ వచ్చింది కాబట్టి లాస్యా ఐ మీన్ బాంబు వేసింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తుంటాడు అనమాట. సోహేల్ ఎక్కిరించడం, ఏంది నువ్వు దోశ వేయమంటే పరాటా వేస్తున్నావు అని అదేదో ఫైనల్గా చూపిస్తారు. నెక్స్ట్ కట్ చేస్తే అఖిల్ దగ్గరికి మోనల్ వచ్చి మాట్లాడుతుంటుంది. అయితే అఖిల్ సింపుల్గా చెప్తాడు, నీకు కూడా తెలుసు నాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే అఖిల్ ఎవరినన్నా నమ్మడము, నా అటు సైడ్ నుంచి ఎవరన్నా నమ్మక ద్రోహం చేయడము, ఇట్లా 1 or 2 or 3 టైమ్స్ అవుతే అలా రిపీటెడ్గా. సో ఎవరైనా నెక్స్ట్ కొత్త పర్సన్ వస్తే అంత నమ్మలేడు, అంత ట్రస్ట్ ఈజీగా అవ్వదు, ఉన్న డౌట్ పడచ్చు. దీన్నే ట్రస్ట్ ఇష్యూస్ అంటారు. సో నాకు ట్రస్ట్ ఇష్యూస్ హిస్టరీ ఉంది అన్నట్టు చెప్తాడు మోనల్కి. మోనల్ వింటుంటుంది. నాకు రోజు గుండంతా ఎట్లా రాయిలాగా అయిపోతుంది అన్నట్టు ఏదో చెప్తాడు. తర్వాత మొత్తానికి కన్క్లూజన్ ఏమని ఇస్తాడంటే, నేను నీతోటి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతా, నేను ఎంత డిస్టెన్స్ ఉండాలో నీతోటి అంతే డిస్టెన్స్లో ఉంటా అంటాడు. సో కొంచెం క్లియర్గా ఈ పాయింట్లు చెప్తాడు. ఇంకొంచెం అన్క్లియర్గా ఏం చెప్తాడు అంటే, నువ్వు పోయి చెల్లెల హిమాలి దగ్గర పోయి అడిగినావు నాది అఖిల్ది ఎట్లా వస్తుంది బయటకి అని. నేను మా మమ్మీని అడగచ్చా? నేను అడగలేదు. అడగొచ్చు కానీ నేను అడగలేదు. నువ్వు ఎందుకు అడిగినావు అన్నట్టు. అంటే ఇక్కడ ఆ, ఈయనే ప్రతి దానికి అంటే అఖిల్ ఆయన ఉద్దేశం కరెక్ట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఒక అమ్మాయికి ఉన్న ఫియర్ అబ్బాయికి ఉన్న ఫియర్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి అట్లా ఎవరన్నా అనేస్తే, అట్లా లింకప్ చేస్తే వాళ్ళు ఫీల్ అయ్యేది చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది ఇండియన్ సొసైటీ అండ్ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ వాళ్ళని మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి అట్లా ఛాన్సెస్ తీసుకోరు అనమాట. అందుకని ఆ ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఫియర్ తోటి ఆమె అడిగిండొచ్చు మోనల్. అందులో ఏ మాత్రం తప్పులేదు, కరెక్ట్గానే ప్రొజెక్ట్ అవుతుంది కదా, తప్పుగా మా మధ్య ఏం ప్రొజెక్ట్ అవ్వట్లేదు కదా అని. సో ఇక్కడ మోనల్ కూడా అంటుంది, మీ మమ్మీ నాతో ఎక్కువ మాట్లాడలేదు కూడా ఎందుకు అని. దాంట్లో ఏముంది, అందరితో మంచిగా మాట్లాడింది అఖిల్ వాళ్ళ మమ్మీ, ఏం ప్రాబ్లం లేదు. సో ఫైన్. అలా అలా జరిగిపోయింది ఇక్కడ వీళ్ళ మధ్యలో కాన్వర్జేషన్. చాలా హీటెడ్ కాన్వర్జేషన్, ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అనిపించింది. దాంట్లో కూడా నాకు ఏంటంటే అఖిల్ డిసైడ్ అయిన థింగ్స్ ఆయన చెప్పిండు, కొన్ని థింగ్స్ మోనల్ చెప్పింది విన్నాడు అని అనిపించింది అంతే. ఓవర్గా డెప్త్గా ఇన్ కొన్ని ఇంటెన్స్గా డీప్గా డిస్కషన్ ఏం జరగలేదు వీళ్ళ మధ్య. బస్ అది. నెక్స్ట్ అవినాష్ ని ఆట పట్టిస్తారు అంకుల్ అని. ఇప్పుడు వరకు ఆంటీ ఆంటీ అన్నారు కదా, ఇప్పుడు అవినాష్ దొరికిండు అంకుల్ అని. పొట్టు ఉందని పొట్ట పెట్టుకొని ఎట్లా నడుస్తున్నావు అని. ఎవరు? హరియానా సోహేల్.
అరియానా, సోహెల్, అవినాష్ అండ్ అఖిల్, ఈ నలుగురు కలిసి ఇదైతే హిలేరియస్ ఫన్ మూమెంట్ ఆఫ్ ద డే అనమాట. అవినాష్ కూడా దాంట్లో స్పోర్టివ్గా తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి జోక్ని తీసుకొని జోక్ లాగా అయ్యో అయ్యో అనుకుంటా ఫన్నీగా ఓవర్ యాక్షన్ చేసి మంచిగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఫన్ మూమెంట్ ఆఫ్ ద డే. దెన్ సాయంత్రం 5:45 అవుతుంది, వీళ్ళకి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లివింగ్ రూమ్లో కూర్చోబెడతారు అండ్ గార్డెన్ రూమ్లో సమ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు వీళ్ళని కూర్చోబెట్టి. 5:45కి బజర్ పోగానే అక్కడ క్యాప్స్ ఉన్నాయి వేసుకొని వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి వేసుకొని కూర్చోవాలి అని అంటారు. బజర్ పోగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఫస్ట్ అఖిల్, తర్వాత సోహెల్, తర్వాత అవినాష్, లాస్ట్కి తర్వాత అభిజిత్, దాని తర్వాత ఆ, మోనల్ అందరికంటే లాస్ట్. మోనల్ కాదు, హరియానా అండ్ మోనల్ వీళ్ళిద్దరు లాస్ట్. సో ఇక్కడ నేను చూసా, అబ్జర్వ్ ఏం చేశానంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి రెడ్డే పెట్టడము లేదా అంటే గ్రీన్ పెట్టడం అట్లేం లేదు, ర్యాండమ్గా ఉంది. కొంచెం ర్యాండమ్గానే ఉంది ఎవరికి ఏది రావాలి అనేది. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గ్రీన్ ఇచ్చేసి లాస్ట్ తీసుకున్న వాళ్ళకి రెడ్ అట్లాంటిది ఏం పెట్టలేదు, ర్యాండమ్గా ఉంది అది. సో ప్యూర్లీ లక్ టైప్ ఉంది. సో వీళ్ళు పెట్టుకొని క్యాంప్ తీయగానే కొంతమందికి రెడ్ కొంతమందికి గ్రీన్. ఓకే, అట్లా ఉండేటప్పటికి రెడ్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఏదో కేసెస్ ఉన్నాయి ఆ కేసెస్లో వెళ్ళి నించోవాలి అని చెప్తారు. ఆ కేసు డిజైన్ ఎట్లుంది అంటే చనిపోయినాక పెడతారు కదా, చనిపోయినాక దానిలో పెట్టేస్తారు కదా, అట్లాంటి కేసెస్ అవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, లెవెల్ 1 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మోనల్ ఏడుస్తుంది, నో క్రయింగ్ నో క్రయింగ్ అని హారిక అంటుంది అనుకుంటా. అంటే ఆమె సేఫ్ అయిపోయింది అని చాలా ఆనందంతో ఏడుస్తుంది బేసిక్గా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఆమె ఫీలింగ్ ఏంటి, ఆమె ఏమేమి అయింది, వాళ్ళ రోలర్ కోస్టర్ రైడ్ ఎట్లా అయింది అని చూడాలి బేసిక్గా. సో ఆమె సేఫ్ అయింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీనెస్ తోటి ఏడుస్తుంది, బాధతో ఏడవదు, హ్యాపీనెస్ తోటి ఏడుస్తుంది. అంటే ఆమె ఫీల్ అయింది ఏంటంటే గాడ్ కర్మ నాకు ఇచ్చిండు అని మొక్కుతుంది, చేతులకి దండం పెట్టుకొని దేవుడికి థ్యాంక్ యూ గాడ్ అని ప్రే చేస్తుంది. నేను చేసిన దానికి ఆర్ ఇవంతా ఫలితం గుడ్ కర్మ ఆర్ గాడ్స్ కర్మ అన్నట్టు ఫీల్ అవుతుంది. నా లెవెల్ 2 స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమవుతుంది అంటే లెవెల్ 2లో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది డిఫెండ్ చేసుకోవడానికి ఆర్ వేరే వాళ్ళని అక్కడ ఉన్న సేఫ్ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడానికి. ఎవరున్నారు అక్కడ, మోనల్ ఇంకా సోహెల్ ఉన్నారు. సో వీళ్ళు చెప్పాలి వాళ్ళకి. అయితే వీళ్ళు చూస్ చేసుకున్నది ఏంటి అంటే నేనే ఎక్కువ అర్హుడిని నీకంటే, అర్హురాల్ని నీకంటే అనే స్టాండ్ తీసుకొని చూస్ చేసుకున్నారు బేసిక్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది అంటే ఆ, ఇప్పుడు మోనల్ ఉంది అనుకోండి, మోనల్ స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ స్టాండ్ ఏంటి అంటే నెగిటివ్ అటాక్ అనమాట. నువ్వు 12 వీక్స్ నుంచి ఉన్నావు అంటే సోహెల్ ఫస్ట్ చెప్తాడు నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది సోహెల్, నువ్వు వచ్చేస్తావు, ఆ, నువ్వు స్ట్రాంగ్, అందరు చెప్పినారు కదా నువ్వు స్ట్రాంగ్ అని, అందుకని నువ్వు ఇక్కడ రా, నేను ఇక్కడ వస్తా, అక్కడికి వస్తా, నేను ఏమీ అడగలేదు కదా ఎక్కువ అంటే సోహెల్ వింటాడా? మెహబూబ్ని చూసినావు కదా అవినాష్ అంటాడు, ఆయన ఎంత స్ట్రాంగ్ అనుకున్నావు ఆయన వెళ్ళిపోయాడు, అవును అది కరెక్టే అంటాడు, మరి ఇంకేంది, నీకు నా మీద నమ్మకం లేదా, నాకు నీ మీద నమ్మకం ఉందంటే నీకు నీ మీద నమ్మకం లేదా అని సోహెల్ అంటాడు, ఉంది అంటాడు, మరి ఇంకేంది అంటాడు. సరే ఇక సోహెల్తో అయ్యేటట్లేదు గిట్టుబాటు అనేసి అవినాష్ మోనల్కి చెప్తాడు, మోనల్ ఐఎమ్ మోర్ డిజర్వింగ్ దెన్ యూ, అంటే నేను నీకంటే అర్హుడిని, గేమ్ వైజ్ చూసినా, టాస్క్ వైజ్ చూసినా, పర్ఫార్మెన్స్ వైజ్ చూసినా నేను పర్ఫార్మర్, నాకు ఎప్పుడు వరస్ట్ పర్ఫార్మెన్స్ రాలేదు అంటే మోనల్ కూడా డిఫెండ్ చేస్తుంది. నేను 12 వీక్స్ నుంచి ఉన్నా, నేను ఇప్పటివరకు ఇక్కడ ఉన్నా అంటే ఎంతో కొంత నా గేమ్ ఆడుతున్నా, నేను చాలా ప్రోగ్రెస్ చేస్తున్నా, నాకు కూడా ఎప్పుడు వరస్ట్ పర్ఫార్మర్ రాలేదు.
అంటే ఇక వినట్లేదని అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తాడు, బల్ల అక్కడ అది ఆ చెక్ ఉంటుంది కదా, బల్ల గుద్ది చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా నేను నీకంటే మంచిగా ఆడుతున్నా, నీకంటే అర్హుడిని అని మోనల్కి చెప్తాడు. ఈ మోనల్ ఈ ఈ యాటిట్యూడ్ చూసి, "అరే నువ్వు ఏమనుకుంటున్నావు" అని నేను చెప్తున్నా నా ఓన్ వర్డ్స్లో. ఏమనుకుంటున్నావు అవినాష్ అసలు, బల్ల గుద్ది చెప్పినా, తొడగొట్టి చెప్పినా, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే అట్లా ఇన్నర్ ఫీలింగ్ అని నేను అనుకుంటున్నా. ఆమె చెప్పడం ఏంటి అంటే, యూ ఆర్ నాట్ బిగ్ బాస్, యు ఆర్ నో వన్ టు టెల్ మీ, యు ఆర్ నో వన్ టు టెల్ మీ, నువ్వు బిగ్ బాస్ కాదు అని ఆమె చెప్తుంది అనమాట. లేదు, నువ్వు అసలు నాతోటి కంపేర్ చేస్తే నువ్వు కానే కాదు అంటే, నీకు భయం అంటే కాదు అంటే, మరి నీకు భయం లేనప్పుడు ఎందుకు, ప్రజలు సేవ్ చేస్తారు కదా, సేవ్ చేసుకో, ఉండు అక్కడనే అని స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకుంటుంది. భయానక్ నెగిటివ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు ఎవరు, అవినాష్. సో ఇక్కడ చూస్తే కనుక ఈమె స్టాండ్స్కి 9/10 ఈజీ ఇవ్వచ్చు. సూపర్ స్ట్రాంగ్ స్టాండ్స్ ఈమెది. అండ్ ఇక్కడ ఆయన తీసుకున్న అప్రోచ్ ఏదైతుందో ఒకరిని, ఇప్పుడు సోహెల్ ఉన్నాడు, సోహెల్ని ఎట్లా అంటే ఇక ఈ సోహెల్ తోటి ఇట్లా మాట్లాడితే ఆయన రచ్చ క్రియేట్ చేస్తాడు. ఆయన స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ వాళ్ళతోటి ఎందుకు రా బాబు నాకు గొడవ ఇదంతా అనేసి ఏదో రిక్వెస్ట్ చేసుకుని, బాబు నేను ఎప్పుడు అడగలేదు, ఇస్తావా, ఇయ్యవు, ఓకే, అరే నువ్వు స్ట్రాంగ్, నువ్వు పోవు, అందుకని నువ్వు ఇక్కడ రావచ్చు కదా అంటే, రాను అన్నాడు. అరే సరే నువ్వు వదిలేసేయి. ఈ అమ్మాయి ఏంది, ఈమె వీక్, 4 మాటలు అన్నా కూడా అనొచ్చు, అంత ఫైట్ బ్యాక్ చేయదేమో అనే ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆయనకు చాలా నెగిటివ్ చేస్తుంది. మీరు ఓటింగ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆయనకు తెలుసో తెలియదో ఆయన అప్రోచ్ ఎందుకు తీసుకున్నాడో నాకైతే ఏ మాత్రం కూడా అర్థం కాలేదు, ఏ మాత్రం కూడా అర్థం కాలేదు. సో ఆయనకి చాలా నెగిటివ్ అయింది 2/10 అందుకనే. నెక్స్ట్ వచ్చేసి అఖిల్ వస్తాడు. అఖిల్ తోటి మళ్ళీ ఫస్ట్ సోహెల్ని ఏం అడగాడు ఇంకా, "ఆ, నేను అడగరా నేను" అని అంటాడు. అసలు చూపెట్టడం కూడా చూపెట్టలేదు, మరి అన్సీన్లో చూపిస్తారేమో. అఖిల్ వచ్చేసి యాజ్ పర్ గేమ్ ఐఎమ్ సో స్ట్రాంగ్ దెన్ యూ అంటాడు. అవును, నేను నీతో కంపేర్ చేస్తే నేను వీకే, నీతో కంపేర్ చేస్తే నేను వీక్, నేను ఒప్పుకుంటా అని అంటుంది. ఆ, అయితే ఇక్కడ ఫ్యామిలీ ఎందుకు అంటే ఇదేంటి మోనాల్ చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందంటే, ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, అందరు టాప్ 5లో పెడుతున్నారు, నువ్వు చాలా నాకంటే స్ట్రాంగ్, ఏం కాదు నువ్వు ఉంటావు అన్నట్టు ఏదో చెప్తుంటే, ఫ్యామిలీ వాళ్ళు చెప్పింది వాళ్ళు ప్రేక్షకులు కాదు అని అంటాడు. ఎందుకో కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే, లాస్ట్ ఇయర్ టాప్ 5లో ఉంటుంది అన్నారు, లాస్ట్ ఇయర్ ఎలిమినేట్ అయిపోయింది, సో వాళ్ళు ప్రేక్షకులు కాదు అంటారు. కానీ ఇక్కడ లాజికల్లీ కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ లాజికల్లీ రాంగ్. ఎట్లా అంటే ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఇయర్ బాటమ్ 3లో ఉండే, అంతా టాప్ 5 ఆ టాస్క్ మొత్తం చూస్తే బాటమ్ 3 ఉండి వాళ్ళ ఫేవరెట్ ఐటమ్ని అక్కడ స్టోర్ రూమ్లో పెట్టమన్నారు చెప్తే చూస్తే. సో ఇది ఒక డేటా పాయింట్ తీసుకొని ఆయన ఇది కాదు అని కన్క్లూడ్ చేస్తున్నాడు. కానీ ఓవరాల్గా యావరేజ్గా చూస్తే ఆమె బాటమ్ 3లో ఉండే, ఆమె ఫేవరెట్ ఐటమ్ స్టోర్ రూమ్లో పెట్టాల్సి వచ్చింది, ఆమె ఎలిమినేట్ అయింది. సో ఒక విధంగా వీళ్ళు కూడా కరెక్టే కదా, ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు ప్రజలు అనుకుంటే. సో ఆయన లాజికల్లీ రాంగ్, కానీ అది సో మోనల్ అంత డిటెక్ట్ చేయలేకపోయింది, అంత అనలైజ్ చేయలేకపోయింది. అండ్ అండ్ సైమల్టేనియస్లీ ఆమె స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి పాయింట్స్కి. సో అట్లా సరే ఓకే ఓకే నువ్వు చేయకు అన్నాడు. తర్వాత అంత అయిపోయాక నెక్స్ట్ హర్యానా దగ్గరికి వెళ్ళాలి. అయినా కానీ వెళ్ళకముందే మళ్ళీ ఇక అఖిల్ డిసైడ్ అయ్యిండేమో కొట్లాడుకోవాలి మోనల్ తోటి అని అనిపించింది. బట్ మోనల్స్ చాలా స్ట్రాంగ్ స్టాండ్స్. అఖిల్ ఏంటంటే ఆయన హర్ట్ అయ్యిండు, బాగా హర్ట్ అయ్యిండు. ఏ విషయం అనేది ఎప్పుడు వీళ్ళ మధ్యలో మనకి ఏది సరిగా చూపెట్టారు, వీళ్ళ ప్రోగ్రెస్ స్టోరీ, వీళ్ళ బాండ్ అనేది తెలియదు అదేంటో. మనకు ఏమి ఒక ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది చెప్పలేం బేసిక్గా, అదో పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు ఏంటి, కానీ ఇక్కడ ఆయనకి అఖిల్కి కొన్ని ఫైనల్ పాయింట్స్ ఇచ్చిండు.
మంచి పాయింట్స్ చెప్పిండు. కన్క్లూడ్ చేద్దాము, మనం మంచిగా స్ట్రాంగ్గా ఎండ్ కావాలి ఎప్పుడు స్టార్ట్ చేసినా అనే పాయింట్స్ తోటి ఆయన స్టార్ట్ చేస్తాడు మళ్ళీ చెప్పడం. చూడు మొన్న నేను నీకు సపోర్ట్ చేసిన చాలా అని కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఆ ఎత్తే టాస్క్ ఉంది, ఆ ఎత్తే టాస్క్లో నేను హెల్ప్ కూడా అడగా, అది నీకు తెలుసు కూడా. ఎందుకు అంటే నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు అన్నీ తెలుసు. నేను ఎట్లా నేను నీ మీద కూర్చుంటా అనుకుంటున్నాను, నేను కూర్చోకపోతుండే 100%. అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పిండు. వ్యాలిడ్ పాయింట్స్ చెప్తూ చెప్తూ ఒక వ్యాలిడ్ పాయింట్స్ చెప్పిండు. ఎండ్ అయిపోతుంది అనుకుంటే బాగుంటుండే, అఖిల్ది మంచి ప్రొజెక్ట్ అవుతుండే. కానీ మళ్ళీ మోనల్ అక్కడ మంచి కౌంటర్లు ఇచ్చి మస్తు ఎండ్ చేసింది. ఇగో అఖిల్ మీరు నాకు చాలా చేసినారు స్టార్టింగ్ నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అన్నీ ఓకే. అంటే సర్కాజంలో చూపెట్టకు అన్నట్టు అఖిల్ కూడా అంటాడు. సో ఇక్కడ ఏంది అంటే మోనల్ అఖిల్ స్ట్రాంగ్గా ఎండ్ చేద్దాం అనుకుంటే దాన్ని కౌంటర్ చేసి మిటికేట్ చేసి మోనల్ తిరిగి కొట్టింది అఖిల్ని. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. అఖిల్కి ఇది 6/10, ఎందుకంటే అతను కూడా చాలా మంచి పాయింట్ చెప్పిండు. ఆయన హర్ట్లో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇల్లాజికల్ ఎమోషన్ తోటి పోతుంది. ఇక్కడ మోనల్కి 7/10 ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి హర్యానా. హర్యానా సోహెల్ని అడుగుతుంది. సోహెల్ నేను ఎప్పుడైనా నేను వచ్చినారా అది చేయరా ఇది చేయరా, నేను స్ట్రైట్గా అడుగుతున్నారా, హెల్ప్ చేయరా నాకు ఇప్పుడు అన్న ఆ టోన్లో అంటుంది. అరే ఇదేంది ఇట్లా అడుగుతున్నావు నువ్వు, ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీ హెల్ప్ కావాలరా ఇప్పుడు అంటది. అయితే సోహెల్ అంటాడు, కానీ నువ్వు నన్ను నామినేట్ చేసినావు కదా, నేను ఎట్లా చేయగలుగుతా, నువ్వు నామినేట్ చేసినావు నన్ను లాస్ట్ వీకే మరి అంటే, సరే ఇక ఇది సోహెల్ తోటి వస్తలేదు అనేసి మోనల్ దగ్గర పోతుంది. మోనల్ జీ కంపేరింగ్ విత్ యూ ఐఎమ్ బెస్ట్ దెన్ యూ అంటుంది. ఇక వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటారు, వాళ్ళ మీద ఫోకస్ లేదు. ఎందుకు తెలుసా, అక్కడ సోహెల్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకో అఖిల్ కంట్లో నీళ్ళు చూసో మరి ఏంటో ఏడవడం స్టార్ట్ చేస్తాడు. పోయి హారికని హక్ చేసుకుంటాడు. అఖిల్ దగ్గర పోతాడు, అరే నేను వచ్చేస్తాను, వచ్చేసాయి నేను వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతా. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక ఈ మనిషికి ఫ్రెండ్షిప్ అంటే ఇక జానిస్తాడా ఏంది, అట్లాంటి ఫ్రెండ్షిప్ ఈయనది. ఈయనతోటి ఫ్రెండ్ అయినాం అనుకో ఆయన నీకోసం జాన్ కూడా ఇస్తాడు. అతనే సోహెల్. బాబోయ్ ఏం బాబు నువ్వు సోహెల్, అది అనమాట. సో ఎనీవేస్ ఈ హర్యానా ఇంకా అవినాష్ స్ట్రాటజీలు చాలా నచ్చలేదు బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా స్ట్రాటజీ ఏంటి, బ్లంట్ అటాక్, బ్లంట్గా నీకంటే నేను బెస్ట్, ఏ విధంగా చూసినా బెస్ట్, నువ్వు పర్ఫార్మెన్స్ నేను నీతో కంప్లీట్ చూస్తే నేనే బెస్ట్, టాస్క్లలో నేనే బెస్ట్, అన్నీ నేనే బెస్ట్, నువ్వెంత, అసలు నీకు అర్హతనే లేదు, అది ఇది. సో నా మధ్యలో ఇక్కడ ఏమవుతుంది అంటే అవినాష్ కూడా జాయిన్ అయిపోతాడు, వీళ్ళిద్దరు కలిసి అటాక్ చేస్తారు ఇవన్నీ 2 vs 1 లాగా. మోనలిగా అయినా ఫుల్ డిఫెండ్ చేసి ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్, ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా ఏమన్నా అని ఈ ప్లేస్ని నేను వదలదలుచుకోలేదు అని చెప్తాను. లాస్ట్కి ఇంకా వినరాలు లొల్లి చేస్తుంటారు, థ్యాంక్స్ ఫర్ టీచింగ్ మీ లెసన్, అంటే నేను లెసన్ టీచర్ చేయడానికి రాలేదు, నేను ఏమైనా టీచరా, ఓకే థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అడ్వైస్, అంటే నేను అడ్వైస్ కూడా ఈయనకి రాలేదని హర్యానా అంటుంది. చెప్తుంది కన్క్లూజన్ ఏం చెప్తుంది అంటే, ఇగో నేను కూడా ఆడుతున్న గేమ్, ఎవ్వరు కూడా జస్ట్ బై లక్ ఇన్ని వీక్స్ రారు, ఎవ్వరు రీచ్ కూడా కారు. సో నాకు కూడా గేమ్ ప్లాన్ ఉంది, గేమ్ ఆడుతున్నా అంటే వాళ్ళు ఏమంటారంటే ఎక్కిరిస్తారు ఒక విధంగా ఇద్దరు కలిసి. గేమ్ నువ్వు ఇన్ని వీక్స్ కాదు 4 వీక్స్ నుంచి ఆడుతున్నావు, ఇన్ని వీక్స్ నుంచి ఆడలేదు, ఇండివిజువల్ గేమే లేదు నీకు అన్నట్టు ఎక్కిరిస్తారు మాటలతోటే. తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇక్కడ వీళ్ళకి రేటింగ్ ఇచ్చేసాము. బ్లంట్ అటాక్ హర్యానా అసలు డౌన్ అయిపోయింది అంతా. ఆమె 7 votes తోటి నామినేట్ అయింది. అక్కడ నుంచి ఆమెకి ఛాన్స్ ఉండే 7 మంది నామినేట్ చేసినారు ఆమెని, కానీ ఏమైంది, సీక్రెట్ రూమ్ పడి ఫోకస్ అంతా అఖిల్ మీద పడ్డది.
ఆమె గ్రాఫ్ పెంచుకోనికే ఛాన్స్ లేకుండే. తర్వాత వీక్లో ఏం జరిగింది, వీళ్ళు కొట్లాటలే హైలైట్ అయ్యిండే మొత్తం స్క్రీన్ స్పేస్ అంతా. అఖిల్ వర్సెస్ అభిజిత్, ఆ మటను సింహము, ఏవో పులి, అవేవో ఉండే. సో ఈమె చాలా డౌన్ అయిపోతుంది ఈమె. సో స్ట్రాంగ్ స్టాండ్స్ తోటి ఉండే. నెక్స్ట్ అభిజిత్. ఇక్కడ ఏం లేదు చెప్పుకోనీకే. నేను ఇది స్టార్ట్ కాగానే అనుకున్నా అభిజిత్ ఏంటి అంటే ఇట్లాంటి టాస్క్లు ఇస్తే ఆయన కుమ్మేస్తాడు అని అర్థమైంది. ఎంత కష్టం ఉంటే టాస్క్ అంత ఈజీ ఆయనకి. ఏదైనా సిల్లీగా ఉంటే ఆయనకి అంత మోటివేషన్ ఉండదు ఆడనీకే. ఇట్లాంటి కష్టమైన టాస్క్ పెట్టినాం అనుకో, ఇరికిచ్చేద్దాము ఇప్పుడు అనుకుంటే ఆయన అస్సలు ఇరకడు. ఆయన చెప్పింది, కానీ ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి అంటే చాలా ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ పాయింట్ అయినది. అండ్ ఆయన స్టేబుల్ కాబట్టి ఎమోషనల్లీ కరెక్ట్గా మాట్లాడతాడు. మళ్ళీ న్యూట్రల్ స్టాన్స్, ఇది ఏం మాట్లాడదు మోనల్ ఇక్కడ. సో బేసిక్గా ఏంటిదంటే చూడు మోనల్, ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నేను నా వర్డ్స్లో చెప్తున్నా, నాకు అర్థమైనంత వరకు. నేను నీతోటి మనం స్టార్టింగ్ బాగానే ఉండే, తర్వాత కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి, నేను నీతో మాట్లాడలేదు. నేను తీసుకున్న అప్రోచ్ ఏంటంటే కంప్లీట్గా ఈ అమ్మాయిని అవాయిడ్ చేయాలి అనేది నేను అప్రోచ్ తీసుకున్నా. సో నేను ఇగ్నోర్ చేసిన కంప్లీట్గా. అది యాక్చువల్గా కొంచెం కరెక్ట్ కాదు. అండ్ అన్ని వీక్స్ ఇగ్నోర్ చేసిన, 1 డే 2 డే కూడా కాదు, ఎన్నో వీక్స్ ఇగ్నోర్ చేసిన నీతోటి. ఇది షో మీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, మీ చెల్లెలు చూసినారు, మీ మదర్ చూసినారు. మీ చెల్లెలు కూడా హర్ట్ అయిందని నాకు అర్థమైపోయింది. కానీ నెక్స్ట్ డే మీ మదర్ వచ్చి నీకు మోనల్ కాకుండా ఎవరు ఫేవరెట్ అంటే నా పేరు తీసుకుంది. అండ్ హిమాలి ఏమని అన్నదో దాని గురించి పట్టించుకోవద్దు అని కూడా అన్నది. మీ మదర్ ఇదంతా చూసి తెలిసి కూడా నన్ను ఫేవరెట్ అన్నది అంటే నాకు ఇది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. నేను నిన్ను అడిగి నువ్వు ఇక్కడ నా కోసం రావడం అసలు కరెక్టే కాదు, అందుకని నేను నీతో స్వాప్ అవ్వదలుచుకోలేదు అని చెప్తాడు. సో ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని హ్యాపీగా కరెక్ట్గా ఈజీగా ఆడేయడం, ఆడేసుకోవడం ఈ నామినేషన్స్ ప్రక్రియని అభిజిత్ మాటలు చూసే తెలుస్తుంది. అండ్ ఆ మాటలు కూడా చాలా జెన్యున్గా ఉన్నాయి, హార్ట్ టచింగ్ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. ఈ స్కోర్డ్ లాట్ ఆఫ్ పాయింట్స్, చాలా పాయింట్స్ స్కోర్ చేసిండు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమైంది అంటే క్యాప్టెన్సీ ట్విస్ట్ వచ్చింది. హారికకి చెప్తారు, హారిక మీరు కంపల్సరీ ఒకరిని స్వాప్ చేయాలి అని. దేర్ఫోర్ హారిక ఏం చేస్తుంది, మోనల్ని స్వాప్ చేస్తుంది. హారిక కూడా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అని కాదు, హారిక స్ట్రాటజీలో థింగ్ ఏంటంటే ఇప్పుడు కనుక హారిక సోహెల్ని పిక్ చేస్తే ఆమె తప్పు కాకపోతుండే, ఆమెను ఎవరు పాయింట్అవుట్ చేయకపోతుండే. హారిక మోనల్ హ్యాస్ హెల్ప్డ్ హర్ ఇన్ విన్నింగ్ క్యాప్టెన్సీ అవ్వడానికి మోనల్ హెల్ప్ చేసింది. కాబట్టి నేను మోనల్ని కాకుండా నిన్ను అక్కడ స్వాప్ చేయాలనుకుంటున్నా సోహెల్ అని చెప్పొచ్చు. నా దృష్టిలో ఇద్దరు ఈక్వల్, ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ నాకు ఇట్లా హెల్ప్ చేసింది కాబట్టి నేను నిన్ను స్వాప్ చేయాలనుకుంటున్నా, మోనల్ని సేవ్ చేయాలనుకుంటున్నా అనొచ్చు. వన్ రీజన్ అది. ఓకే, కానీ ఆమె ఆ అప్రోచ్ తీయలేదు. ఆమె అప్రోచ్ ఏంటి అంటే ఇద్దరిట్లా బెస్ట్ ఎవరు వాళ్ళు వెళ్ళాలి అని. ఇద్దరిట్లా బెస్ట్ ఎవరు అంటే ఇంకా మరి హెల్ప్ చేసింది ఏంటి, హెల్ప్ చేసిన పరిస్థితి ఏంటి అంటే దానికి వాల్యూ ఇయ్యనట్ట. సో గేమ్ని గేమ్లాగా ఆడాలి, మళ్ళీ నన్ను గేమ్లాగా ఆడలేదు, బయాస్డ్గా ఆడుతున్నావు అని అంటారని ఆలోచన ఉద్దేశంతో, భయంతో హారిక డెసిషన్ తీసుకుందా ఉండొచ్చు. ఆర్ ఆమె క్యాలిక్యులేషన్ చేసి గేమ్లో నెక్స్ట్ వీక్ ఏమవుతుంది, తర్వాత వీక్ ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఆమె కనుక ఏమన్నా చేసిందా అంటే మోనల్ వెళ్ళిపోవాలని ఉందా ఆమెకి, లేదా అంటే ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మోనల్ని స్వాప్ చేస్తే మోనల్కే లాభం అవుతుంది అనే ఆలోచన వచ్చిండొచ్చేమో.
ఎందుకంటే హారికాని తక్కువ అంచనా వేయలేము. ఆమె చాలా స్మార్ట్. ఆమె ఆలోచన ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. మనకి అట్లా కనిపించదు, ఆమె కనిపించకుండా చేస్తుంది. సో ఇప్పుడు నేను అభిజిత్ తోటి స్వాప్ చేసిన, అభిజిత్ మాట్లాడిన మాటల తర్వాత స్వాప్ చేస్తే అభిజిత్కి వచ్చే ఓట్స్ ఎట్లన్నా లేడు కదా, ఈమెకు వచ్చే ఛాన్స్ ఉందా అట్లీస్ట్. ఇప్పుడు అఖిల్ తోటి గొడవ కూడా ఉంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది కదా అనే మాస్టర్ ప్లానో లేదా బ్యూటిఫుల్ థింకింగ్ తోటి చేసిందా అనేది నాకు పెద్ద మిస్టరీ బేసికల్లీ. సో ఏది ఏమైనా కానీ నా దృష్టిలో మోనల్కి చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నా. కానీ ఇది ఓన్లీ డే 1. నెక్స్ట్ 4 డేస్ 5 డేస్ చాలా ఇంపార్టెంట్. ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకే ఓట్స్ పడతాయి. ఇప్పుడు మోనల్ కూడా వద్దు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఇవన్నీ ఎందుకు మనం కొట్లాడుకోవడము, అఖిల్ మనం పాతలా ఫ్రెండ్స్ అయిపోదాము అనుకుంటే మళ్ళీ ఆమెకే నష్టం. లేదు ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది, కొట్లాడుతూనే ఉంది, ఆమె స్ట్రాంగ్గానే ఉంది, ఇండివిజువల్గానే ఉంది అంటే ఆమెకు చాలా లాభము. ఎవరితో లాభం అవుతుంది అంటే అభిజిత్ ఓట్స్ పడవచ్చు, హారిక పడే ఓట్స్ పడవచ్చు. వాళ్ళు నామినేషన్లో లేరు కదా, అండ్ హారికన్ హెల్ప్ చేసింది కదా క్యాప్టెన్సీకి. సో అలా కొన్ని పడుతుండొచ్చు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు, ఈమె ఫైట్ చేసిన విధానం నచ్చుతుంది. సో ఈమెకి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ వచ్చింది అన్ని విధాలుగా. సో నాకు తెలిసినంత మటుకు అయితే ఈమె మోనల్ ఎలిమినేట్ కాదు, సేఫ్ ఉంటుంది. అండ్ నా దృష్టిలో వీళ్ళు ముగ్గురు సేఫ్ అవుతారు, హరియానా, అఖిల్ అండ్ మోనల్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వాళ్ళు ఈ వీక్లో ఏమి దారుణాలు చేయకపోతే. మరి ఇక ఏదైనా పెద్ద పెద్ద తప్పులు చేస్తే కనుక ఏమన్నా అవ్వచ్చు. అఖిల్ తప్ప మిగతా వాళ్ళకి ఎవరన్నా ఎలిమినేట్ అవ్వచ్చు. సో నేను అనుకుంటున్నది అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకుంటున్నా. ఆయన ఎప్పుడు కూడా నామినేషన్స్ ఉంటే చాలా డెస్పరేట్గా అయిపోతుంటాడు, డెస్పరేట్ అయిపోయి మిస్టేక్స్ ఎక్కువ చేసేస్తుంటాడు. సో నేను అట్లా అనుకుంటున్నా, మోస్ట్లీ అట్లా వెళ్ళిపోతాడేమో అవినాష్ అని. ఎనీవేస్ కన్క్లూజన్ ఇచ్చేద్దాము, ఎండ్ చేసేద్దాము ఈ వీడియోని. విన్నర్ ఆఫ్ ది డే ఎవరు? అన్డౌటెడ్లీ మోనల్. ఇక్కడ అబ్జర్వేషన్ ఆఫ్ ది డే ఇక్కడ ఏంటంటే, మీరు అక్కడ నుంచి టోపీలు పెట్టుకున్నారు కదా, అక్కడ నుంచి ఆ ప్లాంక్స్, వుడెన్ ప్లాంక్స్ ఏవైతున్నాయో దాంట్లోకి వెళ్ళండి అన్నప్పుడు అఖిల్ వెళ్ళి సెకండ్ ప్లేస్లో వెళ్ళిపోతాడు. ఏదైనా ప్లాంక్ చూసుకొని వెళ్ళిపోండి అంటే సెకండ్ దానికి వెళ్ళిపోతాడు. అవినాష్ వస్తాడు, ఫస్ట్ దాన్ని చూస్తాడు ఇట్లా. ఇప్పుడు మనం ఫస్ట్ పోతే మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, ఎందుకురా బాబు ఈ గోలా, మనం లాస్ట్ పోదాం అనేసి లాస్ట్కి పోతాడు. అప్పుడు మనం లాస్ట్కి వస్తుంది, మనకి కొంచెం గేమ్ అర్థమవుతుంది, ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏది మాట్లాడచ్చు అని పోతాడు. కానీ అక్కడ జరిగింది ఏంది, అవినాష్ దగ్గర నుంచే స్టార్ట్ చేయించినారు. అందుకని ఆయన స్టార్ట్ అవ్వడమే ఏం మాట్లాడాలో ఏందో ఒక షాక్లో ఉంటారు కదా, సడన్గా వచ్చి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నామనుకోండి, అంటే ఐఎమ్ అటు అట్లా ఉంటుంది కదా, ఆ షాక్ ఆర్ సర్ప్రైజ్ అనేది కనిపించింది క్లియర్గా. తర్వాత మోనల్కి కన్ఫ్యూజ్ చేస్తుంది టైం దొరికినప్పుడు. ఏమంటుందంటే, ఇది అసలు సమ్మరైజెస్ ద రిలేషన్ బిట్వీన్ సోహెల్ అండ్ మోనల్ అండ్ అఖిల్ ఫ్రమ్ మోనల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆమె ఏమంటుందంటే, ఫైట్ చేసిన ప్రాబ్లమే, సాక్రిఫైస్ చేసిన ప్రాబ్లమే. అంటే షీఈ్ నాట్ హ్యాపీ ఇఫ్ ఆమె హ్యాపీగా లేదు, ఫైట్ చేస్తే కూడా హ్యాపీగా ఉండదు, సాక్రిఫైస్ చేసినా అఖిల్ కోసము సపోర్ట్ చేసినా కూడా హ్యాపీగా ఉండదు. అప్పుడు చూడండి ఒకసారి కలర్ అనే దాంట్లో సాక్రిఫైస్ చేసింది, ఒక విధంగా సాక్రిఫైస్, డైరెక్ట్ సాక్రిఫైస్ కాదు, ఇండైరెక్ట్గా సాక్రిఫైస్. ఎందుకంటే ఈజీగా ఇచ్చేసింది ఆమెకి, ఆమె ట్రై చేసింది డిఫెండ్ చేయడానికి, కానీ ఓకే అఖిల్ అని. ఇక్కడ ఏం జరిగిందంటే, స్ట్రాంగ్గా డిఫెండ్ చేయకపోయినా సాక్రిఫైస్ ఒక విధంగా ఇండైరెక్ట్ సాక్రిఫైస్. అప్పుడు కూడా నేను నీకోసం సాక్రిఫైస్ చేసిన అంటే ఆయన అఖిల్ చెప్పడం ఏంటంటే, నేనేం సాక్రిఫైస్ చేయలేదు, నేను నీకంటే స్ట్రాంగ్ కాబట్టి నువ్వు గివ్ అప్ ఇచ్చినావు అనే యాటిట్యూడ్. అప్పుడు ప్రాబ్లమే. థ్యాంక్ యూ మోనల్, నువ్వు ఇట్లా చేసినావు, నీకోసం నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పాడు. సో అది ప్రాబ్లమే. ఇప్పుడు ఫైట్ చేస్తే కూడా నా ఇండివిజువల్ గేమ్ ఆడతారా బాబు, నన్ను వదిలేసాయి అంటే పర్లేదు, ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్, నేను అర్థం చేసుకోగలుగుతా,
నేను కూడా నా ఇండివిజువల్ గేమ్ ఆలోచించే నేను ఒకసారి నామినేట్ కూడా చేసిన, ఏం పర్లేదు అని హ్యాపీగా చెప్పొచ్చు కదా, అది చెప్పడు. అది మెయిన్ మోనల్ ప్రాబ్లం, అదే కన్ఫ్యూజ్ చేసింది. తర్వాత హారిక లోపలికి వెళ్ళిపోతుంది మోనల్ నామినేషన్ ఆ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత, చాలా ఏడుపు వచ్చేస్తుంది ఆమెకి. నువ్వు నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేసినావు, నేను నీకు అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయలేకపోతున్నా, నీ అంతలు నువ్వు ఫైట్ చేయాల్సి వస్తుంది అని ఏడ్చేస్తుంది. షాకింగ్ మూమెంట్ ఆఫ్ ది డే. మూడల 100% ఇచ్చేస్తుంది అఖిల్కి. నువ్వు ఏమన్నా అనుకో అఖిల్, నువ్వు నాకు ఇట్లా అట్లా ఇట్లా అన్ని హెల్ప్ చేసినావు, థ్యాంక్ యూ వెరీ మచ్ చేసినందుకు. ఓ పూరా బాడ్ మే గయా అంటాడు. ఏదన్నా అనుకోపోయా అన్నాడు. నేను చెప్పా కదా ఫ్లాప్ మూమెంట్ ఆఫ్ ది డే, మనం ఫస్ట్ వద్దు మనం లాస్ట్ పోదామని ఫస్ట్ బాగా చూసి లాస్ట్ పోతాడు. లూజర్ ఏం ఇంపాక్ట్ చేయలేదు హర్యానా ఇవాళ. ఛాన్స్ వచ్చినా ఇంపాక్ట్ చేయలేదు, ఛాన్స్ క్రియేట్ చేసుకోలేదు. అందరూ చెప్పినారు మేము స్ట్రాంగ్గా గట్టిగా ఆడుతున్నాం, మనం ఇట్లనే ఆడాలి అనుకుని ఆడుతుంది, కానీ ఏమో మరి ఇంపాక్ట్ చేయలేకపోయింది. ఓవరాల్గా అమేజింగ్ ఎపిసోడ్ ఇది. నాకు ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ నచ్చిందంటే నామినేషన్ ప్రక్రియనే లక్ ఛాన్స్ తోటి ఉంది కాబట్టి చాలా నచ్చింది స్టార్టింగే. దాని తర్వాత మోనల్ తీసుకున్న స్టాండ్స్ మొత్తం మోనల్ చుట్టూ తిరిగినట్టు అనిపించింది. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ అండి, అండ్ వెరీ వెరీ యు ఆర్ స్టే సేఫ్.